జనము ఎంతో సుదీర్ఘమైనటువంటి, ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ యొక్క పూజలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఆ యొక్క పూజలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్య వచము చేత పుట్టవలయు. అమ్మ వదిలేయండి, ఎక్కువ పురుషుండు బహుజన్మ పుణ్య వచము చేత పుట్టవలయు. అట్లు కాని ఎడల అతి కష్ట సాధ్యంబు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని మన ఆకులు గురుమూర్తి నాయన గారు రాసి ఉన్నారు. అంటే పూర్ణ బోధకి రావాలి అంటే మనం జన్మల్లో ముందు ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే ఈ యొక్క మనం మన తల్లిదండ్రులకి మనం పుట్టున్నాం, మనకు జన్మనిచ్చున్నారు వాళ్ళు. మనకి మానవ జన్మ ఇవ్వడం చాలా దుర్లభం అన్నమాట. దుర్లభం మానుష జన్మం అన్నమాట. ఈ జన్మ అన్నటువంటిది చాలా రావడం అంటే చాలా కష్టం. ఈ మానవ జన్మ వచ్చింది అంటే మనం దేనికి వచ్చి ఉన్నాము, ఈ తల్లి గర్భంలో నుంచి మనం ఏం పని చేయాలి, అసలు మనం చేయవలసిన పని ఏమిటి, ఈ చివరి జన్మ ఇది. ఈ జన్మల్లో కల్లా 84 లక్షల జీవరాశుల్లో కల్లా మానవ జన్మ అన్నటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటి జన్మ కదా. ఇంత ఉత్కృష్టమైనటువంటి జన్మని మనం మన తల్లిదండ్రులకి పుట్టిన తర్వాత ఈ యొక్క జన్మని మనం వృధా చేసుకోకుండా, మనం లేనిపోని తిరుగులు తిరగకుండా ఈ జన్మకి మనం సాధకం చేసుకోవడానికి మనం చాలా కూలుకోవాలి మనం. ఎందుకంటే జీవులను బట్టి 4 లక్షల సాగు పుట్టుకులు ఎక్కడ, ఎవరు చేసిన వారి కర్మములు అనుభవించేదారు అక్కడ అన్నారన్నమాట. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడ, వెళ్ళిపోయేటప్పుడు ఎవరు రారు మన తోట, అక్కడ ఎవ్వరు రారు. మనం ఎంత దాన ధర్మాలు చేసినా కూడా, ఎంత పుణ్యం చేసినా కూడా ఎవరు మనతో రానే రారు. మనకు మనం వెళ్ళిపోవడమే కానీ మనతో ఎవరు రారు, బతుకున్నోళ్ళు ఎవరు కూడా. అందుకే మనం బతుకున్నప్పుడే మనం తల్లిదండ్రులకు పుట్టినందులకు మన జన్మ రాయిత్యం చేసుకోవడానికే మనం పూనుకోవాలి. ఆ జన్మ రాయిత్యం చేసుకోవడానికే వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఆ పని చేసుకొని ఆ జన్మ రాయిత్యం చేసుకొని వాళ్ళ గురువు గారి దగ్గర పూజలు అందుకొని వీళ్ళు ఇప్పుడు పూజలు అందుకుంటున్నారు. వీళ్ళు అది సత్యం. పూజలు అందుకోవాలి అంటే అంత సామాన్యం కాదమ్మా. అందరూ పూజలు అందుకోవచ్చు. ఎవరున్నారు? అద్వైతులు, విశిష్ట అద్వైతులు, ద్వైత మతస్థులు, సాత్విక, గాణపత్య, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ పూజలు అందుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ కూడా జన్మ సహితులే కానీ జన్మ రైతులు కానే కాదు. జన్మ సహితులతో ఉన్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు, మనకి మంచి జన్మ వస్తుందా, లేకపోతే మనం ఎక్కువ పుణ్యం చేస్తే మనం వైకుంఠం వెళ్తామా, లేకపోతే స్వర్గలోకం వెళ్తామా అన్నటువంటి ఈ యొక్క భ్రాంతుల్లో పడిపోయి మానవులు కొట్టుమిట్టాడుకొని ఈ సంసార బంధంలోన బాగా నలిగిపోయి లాస్ట్కి ఏమీ కానకుండా, తెలుసుకోకుండా నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు